ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు హౌసింగ్ గురించి నిన్న మాట్లాడారు కదా, దాంట్లో ఏదన్నా హౌసింగ్కి కరెంట్కి సంబంధించి పైపులు ఇస్తారని కానీ స్విచ్ బోర్డులు ఇస్తారని కానీ ఏమన్నా మీకు లేదు? ఇప్పుడు ఆ డబ్బులు పోనీ కనీసం మన మంత్రి గారిని అడిగితే అంటే అది ఎవరు కట్టినా సరే, కాంట్రాక్టర్ కట్టినా చివరిలో వీళ్ళు వేయించుకుంటారు, వీళ్ళకి ఇచ్చేయమనంటే ఇది వస్తాయి. ఈ 3.5 సంవత్సరాల నుంచి గోడౌన్లో మురుగుతున్నాయి. అసలు రోడ్లకి అడిగా మీకు మొన్న మీటింగ్లో చెప్పలా. ఇప్పుడు నేను గోడౌన్ నాకు తెలిసి ఇప్పుడు గోడౌన్ వెరిఫికేషన్కి వస్తే బూజులు పట్టేసి చెదపట్టేసి ఇవన్నీ ఉన్నాయి. మీడియా సోదరులు అడిగితే మాకు కూడా ఎప్పుడు తెలియదండి అంటున్నారు. వీళ్ళు కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తెలియాలి. అలా కాదంటే నేను అంటే మీరు ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కదా, మీకు కూడా ఏమైనా తెలుసేమో అని నేను అడిగితే, మరి వీళ్ళు ఎప్పుడైనా మీకు కూడా చెప్పుంటే మాకు కూడా తెలుస్తుంది కదా, ఇలాగ ఉందండి మెటీరియల్ అన్నీ 5,720 రూపాయలు. ఇప్పుడు డోర్లు ఉన్నాయి దానికి, మళ్ళీ దాంట్లో ఏది ఫ్రంట్ డోరు లోపల డోర్లు ఉన్నాయి దానికి. ఇవన్నీ అప్పటి నుంచి ఇలాగన్నా వర్షానికి తడిచి ఎండకి తడిచి ఆ ప్లైవుడ్లు నానిపోయి ఇవన్నీ ఇప్పుడు రోడ్లు వేయడానికేమో డబ్బులు ఏంటని మనమేమో ఎలాగైనా ఆలోచన చేస్తున్నాం. ఈ డబ్బు అంతా ఇది అయిపోయింది. వాళ్ళు 5,000 కట్టి డబ్బులు కట్టి తీసుకోమన్నా తీసుకునేవారు వాళ్ళు. ఎవరి దాళ్ళు ఇంటిది ఇప్పుడు ఆడు ఇంటి ఓనర్ వచ్చి ఇదంతా నాదే అని పట్టుకెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్పినట్టుగా ఆప్షన్ ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళ మీరు అడిగితే మేము అడిగేవాళ్ళం. మీరు అసలు దీనికి ఇవి ఉన్నాయనేది మీరు చెప్తే ఇది అవుతుంది. ఇప్పుడు ఏ గారికి ఇక్కడ ఈ గొడవ ఉందనే సంగతి ఇప్పుడు వరకు తెలియదు. మీకు చూపించండి రూట్ అని కాలేజీ మర్చిపోదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం 600 బాక్స్లా 600 బాక్స్ చూడు. చూడు 660 ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఎవడన్నా ఒక్కో రకంగా వచ్చినాయి సార్. ఈ 400 తీసేస్తాం సార్. ఇది అసలు డిజేబుల్ అయిపోయినాయి సార్. పెయింటింగ్స్ అన్నది ఇంకా వాడద్దన్నారు సార్, పాత గవర్నమెంట్ పెయింటింగ్స్. ఇది తీసేస్తే మిగిలిన ఇంకా మనకి 16,000 పెయింటింగ్స్ ఎక్కడ ఉన్న పెయింట్లు కూడా అది అది డిస్మెంట్ చేసాం. అంటే కింద బ్లూ కలర్ వచ్చింది సార్. ఆ బ్లూ కలర్ వచ్చింది 250 రూపాయలు కట్ అవుతుంది సార్. ఒక్కొక్క ఇంటికి 240 రూపాయలు కట్ అవుతుంది. అది ఎక్స్పైర్ అయిపోయి దాన్ని ఇంకా డిస్మెంట్ చేసేయమన్నారు. ఎక్కడో కన్నం తీసి దాన్ని పూర్తి చేశారు. ఇంకా ఏమైందో కూడా తెలియదు అని. పాత 1 year క్రితం జరిగిపోయింది. అసలు లేదు, అది లేదు. అసలు చేశారని సంగతి మాకు చెప్పారా సార్? ఇప్పుడు జరిగింది. ఆక్షన్ అయితే ఎంతో కొంత ఇల్లు పట్టుకెళ్ళిపోయారు కదా, ఇంటికి ఎక్కడో చోట కింద పాము 23, 24లోనే డెలివరీ అయిపోయింది సార్. అందరికి 0 సార్ మన దగ్గర. ఎప్పుడు 0 అయింది? 24లో 0 అయింది సార్. 24 జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే అప్పట్లో చేసేయమన్నారు రెల్యూషన్ పెయింట్స్ మాత్రం. రాకముందు జరిగిపోయి మిగిలిన మాత్రం ఉన్నాయి సార్. ఇవన్నీ సెట్లు కలుపుకుంటే ఈ 400 తీసేస్తే కొట్టు 8 కోట్ల సార్. ఎన్ని సెట్లు కనుక మనం 15,000 మందికి ఇచ్చేస్తే 8,20,00,000 ఉంది సార్. ఇవన్నీ వాటర్ శానిటైజర్ 1, 2 గోడౌన్ వైజ్ ఉన్నాయి సార్. గోడౌన్ ఐడి వైజ్ మొత్తం మన దగ్గర ఉన్నది 5 రకాల మెటీరియల్స్ ఉన్నాయి సార్. ఫ్లష్ డోర్స్ 350 ఉన్నాయా? 350 సార్. 350, 210 డెలివరీ అయిపోయినాయి. సివిసి డోర్స్ 210 అయిపోయినాయి సార్. ఇష్యూ 210 అయిపోతే 140. ఇది బ్యాలెన్స్. సివిసి డోర్స్ ఏంటి? సివిసి డోర్స్ సార్ అది మన టాయిలెట్ డోర్స్ లోపల 460కి 256 బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అంతే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కొన్ని అక్కడ మన చదివేలా కొన్ని ఉన్నాయి సార్. మన ఫోనింగ్ లెవెల్ 250 ఉంది సార్. 12,000 ఉన్న ఐటమ్ మటుకు ఈ ఎలక్ట్రికల్ అదే పెద్ద సార్. అదే పెద్ద సార్. చెప్పాలి కదా. ఇప్పుడు నేను సున్నితంగా అడిగా ప్రభాకర్ గారు అసలు ఇవన్నీ ఆయనకు తెలియదంటే ఆయనకు కూడా అసలు ఈ చదువు 4 లక్షలు ఆయన తమ దగ్గర చెప్తాను. ఇప్పుడు 100% ఇప్పుడు మనం టిట్కో ఇల్లుకి వేసాం. ఉపయోగం మీరైనా కనీసం అంటే మీరు సరుకు పాడైపోతుంది అనుకుని మీరైనా అంటే ఇలా పాడైపోతుంది సార్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాలి కదా. మీరు స్టేట్ లెవెల్లో అక్కడ టిట్కో దగ్గర సిమెంట్ ఇవన్నీ వేశారు. మేము రోడ్ల గురించి అడిగాం. మీరు కరెంట్ రివ్యూలో చెప్పలా, నిన్న రివ్యూలో చెప్పలా. కొన్ని తెలుసు అంటారు. మీకే తెలుసు, ఏ ఎమ్మెల్యేకి తెలియదు. పర్లేదు ఫ్యాన్ లేదు.
ఏదైతే జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారుల కోసం కేటాయించినటువంటి గృహోపకరణాల కిట్కి సంబంధించినటువంటి భారీ స్కామ్ గా చెప్పబడేటువంటిది కోట్లాది రూపాయల వ్యవహారాన్ని అయితే కనుక ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి నిర్లక్ష్యాన్ని దాన్ని బట్టబయలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వచ్చారు, దాదాపు 2000 వస్తున్నారు. నిజంగా చూస్తూ ఉంటే కనుక అత్యంత దారుణంగా ఈ స్థితిలో పడున్నటువంటి పరిస్థితి అయితే కనుక మెటీరియల్ ఏదైనా ఇదవుతుంటే 1,80,000 వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా ఏదో రకంగా ఏదైనా దొరికినట్టుగా పర్లేదు, ఇసుక మనం సప్లై చేస్తున్నాం, బొసక మనం ఫ్రీగా వాళ్ళకి ఏదైతే ఉందో మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ బోర్లు సప్లై చేసి ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా 8 కోట్ల రూపాయలు ఉపయోగించేద్దాం కదా. ఈ పాటికి మీరు చెబితే మంత్రి గారితో మాట్లాడడం, మంత్రి గారు ఏమన్నా పాడైపోతుందంటూ ఇచ్చేస్తారా, గవర్నమెంట్ నోటీసులో పెట్టేవారు, ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ తీసేసుకునేవారు. వాళ్ళు ఉంటూరు ఎమ్మెల్యే గారికి తెలియదు. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో హౌసింగ్కి సంబంధించి కోడేలు లేఅవుట్కి రావడం జరిగింది. ఇదివరకు అంటే మేము వచ్చి 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది. 2022లో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి 5,730 రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి, అలాగే డోర్స్ ఏదైతే బాత్రూమ్ డోర్స్, అలాగే టైల్స్, ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి 15,536 మందికి సరిపడా ఉన్నాయి. 8,25,00,000 రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది. అంటే 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా, నేను ఎమ్మెల్యే ఉంగుటూరు గారిని కూడా అడిగాను, ఇక్కడ నుంచే మీ ఎదురుగానే మాట్లాడడం జరిగింది. ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి వాళ్ళ వరకు కూడా తెలియదు. మేము లోగడ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ సర్వీస్ ఏంటంటే మేము కట్టుకోలేమని చెబితే కరెంట్ సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 5% మంది కూడా సొంతంగా కట్టుకోరు, ఏ లేఅవుట్లో కూడా కట్టుకోరు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళు నిన్న కూడా DDRC మీటింగ్ జరిగింది. అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి PD గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలా. దీని మీద ఏదైతే మా టీం ఉందో మెగా టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈయనమో మాకు తెలుసమో అని అనుకుంటారు అన్నాడు. చెప్పవలసిన బాధ్యత PD గారికి ఉంది. సరే, వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిచి గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏముండవు. ఇప్పుడు మీరు కూడా చూసారు, ఏముండవు. ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో, పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో, టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది ఇవాళకి కూడా లేదు. పాజిటివ్గా ఉందా లేదా, ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్, ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు. ఇది తెలిసింది ఎవరైతే కింద ఇది చెప్తున్నాను ఏఈ గారు, ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను. నేను ఇవాళ ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా. రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు, ఎవరు సమాధానం చెప్తారు? అతను రాత్రికి సరుకు మార్చేస్తాడన్న సంగతి కూడా తెలిసే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారు, ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది. మాకు చెప్పు అంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి, కొన్ని టైల్స్ పగిలిపోయినాయి, బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్ గా నిరుపయోగం అయిపోతాయి. మేము వచ్చేసరికి 400 ఇళ్లకి సరిపడా రంగుని వీళ్ళు పారపోసారని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి అది పెట్టలా. అంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి, మనం తగలేసేయాలని చెప్పి ఉండేవారము. మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్ధే. డెఫినెట్ గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారు లైన్ లో దొరకలేదు. డెఫినెట్ గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు. అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడేల్లో గోడౌన్ ఉంది, ఇవి అక్కడ పడతాయి. అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు? ఇవి అక్కడ పడతాయిగా, ఎందుకు పెట్టాలి? అక్కడ పెట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎవరైతే ఉన్నారో పీడీ గారు ఉన్నారో, లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది, ఇలా జరిగిందని నేను చెప్పాను, నమ్మద్దని. మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది. డెఫినెట్ గా దీని మీద విచారణ జరుపుతాం. ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు 8 కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే 50% సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం. ఇవాళ వాళ్ళకి ఇది ఎవరికి ఏ లబ్ధిదారుడు కూడా 18,000 మందికి ఇల్లు లేదండి ఎప్పుడు వస్తాయని చెప్పి. ఈ 2022లోనే ఈ సరుకంతా వచ్చింది. వీళ్ళు అద్దెలు కడుతున్నారు, దీనికి మార్కెట్ యార్డ్ లో పెద్ద గోడౌన్లో ఉంది. ఏంటంటే అద్దె కడుతున్నాం, మనం నష్టపోతున్నాం, ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి వీళ్ళు ఇవాళ వరకు కూడా చెప్పాల. అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటుకి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది. మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం. ఒక్కో దానికి 5,000 రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు. 5,000తో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళు. ఈ 8 కోట్లతో రోడ్లు వేస్తే ఈ లేఅవుట్లన్నీ కూడా బాగుపడదు. ఈ పాటికి 8 కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది. మరి ఇటువంటి అన్ని కూడా చెప్పలేదు. దీని మీద డెఫినెట్ గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం. దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది, ఈ స్టాక్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం. వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతాయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం.